హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో 2017, 2018, 2019 సంవత్సరంలో ఐహెచ్ఎస్ఎల్లో జరిగిన అక్రమాలపై వచ్చిన ఫిర్యాదు మేరకు లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి విచారణ చేపట్టారు అధికారులు. ఈ సందర్భంగా డిఆర్డీఏ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. మండల కేంద్రంలో ఐహెచ్ఎస్ఎల్లో జరిగిన అక్రమాలపై వచ్చిన ఫిర్యాదు మేరకు జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం ప్రతి లబ్ధిదారు ఇంటికి వెళ్లి విచారణ చేపట్టడం జరుగుతుందని అన్నారు. విచారణ అనంతరం ఉన్నతాధికారులకు నివేదిక సమర్పిస్తామని పేర్కొన్నారు. జరిగిన ఐహెచ్ఎస్ఎల్ కంప్లైంట్ మీద జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ఈ గ్రామ పంచాయతీ కమలాపూర్లో ఐహెచ్ఎస్ఎల్ 2016, 17, 18 శాంక్షన్ అయిన వాటికి ఐహెచ్ఎస్ఎల్ కన్స్ట్రక్షన్ అయిన వాటికి డబ్బులు ఇచ్చారు. కన్స్ట్రక్షన్ అయినవి ఉన్నాయా కాలేదా అనేది ఒక వెరిఫికేషన్ చేసి బృందాలను వేసి వెరిఫికేషన్ చేసి నివేదిక సమర్పించాము. కలెక్టర్ ఆదేశం ప్రకారం ఈరోజు వచ్చి మా బృందాలు డిఆర్డీఓ గారి ఆధ్వర్యంలో మా బృందాలన్నీ కూడా తిరిగి ఇంటింటికి తిరిగి ఐహెచ్ఎస్ఎల్ వెరిఫికేషన్ చేస్తూ వారికి ఐహెచ్ఎస్ఎల్ మంజూరైంది, డబ్బులు వచ్చినాయా రాలేదా అనేది పూర్తి వివరాలు తెలుసుకొని ఆ రిపోర్ట్ తెలియవలసింది. ఈరోజు రేపు ఆ రిపోర్ట్ అంతా తయారు చేసి ఇది కంప్లీట్ అయిన తర్వాత ప్రభుత్వానికి నివేదిక సమర్పించబడుతుంది. ఇప్పుడు ఇచ్చిందా ఇవ్వలేదా అనేది పూర్తి ఇప్పుడు ఎంక్వైరీలో తేలిపోతుంది. ప్రతి ఒక్క ఇంటికి మా బృందం తిరుగుతుంది కాబట్టి కంపల్సరీ వాళ్ళకి వచ్చినాయా రాలేదా, కన్స్ట్రక్ట్ చేసిండ్రా, వారికి డబ్బులు వచ్చినాయా, 6,000 అనేది 2 విడతలు రిలీజ్ చేశారు. కొన్ని భాగంలో కొన్ని దిక్కుల మనకు మెటీరియల్ కూడా సప్లై చేసింది. అది కూడా మా సిబ్బంది కూడా వాళ్ళు పూర్తి వివరాలు మెటీరియల్ సప్లై చేసిండ్రా, మెటీరియల్ ఇచ్చిండ్రా, డబ్బులు ఇచ్చిండ్రా, అన్ని పూర్తి వివరాలు వాళ్ళు కోడీకరించి మొత్తం రిపోర్ట్ తయారు చేసి అది మా బృందాలన్నీ కూడా సబ్మిట్ చేస్తారు. ఉన్న ప్రకారంగా మనకు 514 ఐహెచ్ఎస్ఎల్స్ కన్స్ట్రక్ట్ అయినాయి, వారికి డబ్బులు పేమెంట్ అయినాయని చెప్పి మనకు రికార్డులో ఉంది. నేను నా పేరు కె శ్రీనివాస్ రెడ్డి, అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ డిఆర్డీఏ హన్మకొండ.